अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदामह्यं ददाति शुभदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं राधाकृष्णपादान् सागणललिता श्रीविश्वकन्वितं श्री कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसदी गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कं करति वाचालं भंगं लंगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरोन्नतारणं परमानन्दमाधवं श्री चैतन्येश्वरं हरे। యాక్చువల్గా సండే 5 o'clock రేపు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇప్పుడే ఎవరికైనా మొదటి నుంచి వినాలి ఉందంటే అది కాదు ఇంగ్లీష్, అది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. 6th చాప్టర్ వరకు అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యి మళ్ళీ మీరు వెనక్కి జాయిన్ అయిపోవచ్చు. అర్థమైందా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగా చెప్పండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను ఈ ప్రేయర్స్ చెప్పే ప్రేయర్స్ని మంగళాచరణ ప్రేయర్స్ అంటారు. మంగళాచరణం అంటే అది మంగళదాయకం అందరికీ కూడా. సో మీకు మంగళం అవ్వాలని చెప్పి, మంగళం అంటే మంచి అవ్వాలి, ఆస్పిషియస్ అని చెప్పి నేను చెప్తున్నా ప్రేయర్లు. మనందరం కలిపి చెప్పొచ్చు. మీలో ఎంతమందికి పట్టుదల నేర్చుకోవాలని పట్టుదల ఉందో చెప్తే, భగవద్గీత ఇంట్రడక్షన్లో నేను చెప్పిన ప్రేయర్స్ అన్నీ ఉంటాయి. ఇదే ఒక ఛాలెంజ్ నేను 6:30 వాళ్ళకి ఇచ్చాను. నెక్స్ట్ వీక్ కన్నా వాళ్ళు నేర్చుకుని వచ్చారు. మీలో ఎంతమంది నేర్చుకొస్తారు నెక్స్ట్ వీక్? మంగళాచరణ ప్రేయర్స్ చదివిన వాళ్ళకి శుభదాయకం. చెయ్యొద్దండి, ఎస్ అని చెప్పండి. నేర్చుకుంటాం ప్రభుజీ. ఎవరిది? వెంకట్. ఓకే. సో మీరు మన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, ప్రభుపాద యథాతథం తెలుగులో ఇంటర్నెట్కి వెళ్ళినా యాజ్ ఇట్ ఈస్ అని చెప్తే అందులో వెళ్తే అజ్ఞాన తిమిరందస్య మొదలుకొని హరే కృష్ణ మంత్రం వరకు మీకు 1 వీక్ టైము. సో వెంకట్ ప్రభు ఒకళ్ళు ఎస్ అన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు చూద్దాం ఎంతమంది నేర్చుకుని వస్తారు. చెప్పిన వాళ్ళకి చాలా మంచిది రిసైట్. అది హ్యాండ్ రైజ్ చేస్తే మనం ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు? ఓకే, లెట్ మీ సీ, హోల్డ్ ఆన్. 3 హ్యాండ్స్. శిల్ప మాతాజీ రేజ్డ్ హర్ హ్యాండ్, గీత మాతాజీ రేజ్డ్ హర్ హ్యాండ్, రెడ్డి ప్రభు హాలీవుడ్ రేజ్డ్ హిస్ హ్యాండ్. ఇంకా ప్రభుజీ దిగో చూడకుండా చెప్పాలా? అంటే ఏం లేదు ప్రభు, పోనీ మొదట చూసి చెప్పండి, తర్వాత చూడకుండా చెప్పండి. యూనో శిరీష మాతాజీ రేజ్డ్ హర్ హ్యాండ్, శిరీష కూచిపూడి రేజ్డ్ హర్ హ్యాండ్, గుడ్. ఇంకా వెంకట్ ప్రభు దోల్నా రేజ్డ్ హిస్ హ్యాండ్, శ్రీహరి ప్రభు వండర్ఫుల్ రేజ్డ్ హిస్ హ్యాండ్. ఇంకా కైండ్లీ షేర్ ద స్క్రిప్ట్. ఎస్ ప్రభు, తప్పకుండా స్క్రిప్ట్ షేర్ చేస్తారా? యూనో ఈ శ్లోకాలు చెప్పిన వాళ్ళందరికీ దాని పేరే మంగళాచరణం, మంగళదాయకం. మేమేంటంటే వినే శ్రోతలకి మంచి జరగాలని చెప్పి ఈ మంగళాచరణ ప్రవేశిస్తాను. యూనో బాలకృష్ణ ప్రభు, చిత్ర మాతాజీ, సర్చక ప్రభు వచ్చాను, కిరీటి ప్రభు మీకు వచ్చా, కృష్ణరావు ప్రభు, లక్ష్మీ విజయ ఐ విల్ ట్రై ప్రభుజీ. ఓకే, శిరీష్
సరే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి. సో లాస్ట్ వీక్ మీకు let me share the PowerPoint presentation. సో మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది చెప్పండి. శ్లోకాలు టెక్స్ట్ 1. టెక్స్ట్ 1 7th చాప్టర్, 6 చాప్టర్లు అయిపోయాయి. కాకపోతే ఏం ఇప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పండి. సేమ్ థింగ్. రియల్లీ కరెక్ట్. ఇప్పుడు యా 7 పవర్ పాయింట్ 7 హెడ్ HEAD. సో 7వ చాప్టర్ భగవద్గీత, దాని అక్రోనియం ఏంటంటే 1 నుంచి 3 వర్సెస్, 1వ శ్లోకం నుంచి 3వ శ్లోకం వినడం, 4 నుంచి 12 ఏమో ఎవ్రీవేర్, 13 to 19 అండ్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్, డి అనే దేవతాస్ గురించి మాట్లాడుతుంది. సో మనం ఏంటంటే దీన్ని నేర్చుకునే ముందు 1 నుంచి 3 మీకు ఏం చేస్తానంటే ఈ ఒక్క శ్లోకం సో మీకు లాస్ట్ వీక్ ఇప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పండి. శ్లోకం కనిపిస్తున్నదా? ప్రభుజీ టెక్స్ట్ శ్లోకం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. కెన్ యూ ఆల్ రిపీట్? శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ శ్రీ భగవాన్ వాచ భగవాన్ వాచ మయ్యాసక్త మన అపార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. యథా జ్ఞాస్యసి తశృణు. ఓకే, ఒక వ్యక్తి మీలో ట్రాన్స్లేట్ చదువుతారా? The Supreme Personality of Godhead said, Uh-huh. "Now hear, O son of Partha, Pratha, how by practicing yoga in full consciousness of me, with mind attached to me, you can know me in full, free from doubt." Thank you. ఇందులో ఫస్ట్ ఈ చాప్టర్ 1 అదే
ఈ పర్పోర్ట్ అంటే తెలుగులో తాత్పర్యం ఈ ఫస్ట్ చాప్టర్ చదవండి ప్లీజ్. In the 7th chapter of Bhagavad Gita, the nature of Krishna consciousness is fully described. Krishna is full in all appliances, and how he manifests such appliances is described herein. Also, 4 kinds of fortunate people who become attached to Krishna, and 4 kinds of unfortunate people who never take to Krishna are described in this chapter. Thank you. Next person, next chapter, please read. Can somebody else read, or you want me to designate? In the first 6 chapters of Bhagavad Gita, the living entity has been described as non-material spirit soul capable of elevating himself to self-realization by different types of yogas. At the end of the 6th chapter, it has been clearly stated that the steady concentration of the mind upon Krishna, or in the words Krishna consciousness, is the highest form of all yoga. By concentrating one's mind upon Krishna, one is able to know the absolute truth completely, but not otherwise. Impersonal Brahmajyoti or localized Paramatma realization is not perfect knowledge of the absolute truth because it is partial. Full and scientific knowledge is Krishna, and everything is revealed to the person in Krishna consciousness. In complete Krishna consciousness, one knows that Krishna is ultimate knowledge beyond all any doubts. Different types of yoga are only stepping stones on the path of Krishna consciousness. One who takes directly to Krishna consciousness automatically known about Brahma Jyoti and Paramatma is full. By practice of Krishna consciousness yoga, one can know everything in full, namely the absolute truth, the living entities, the material nature, and their manifestations with paraphernalia. Can you continue? Another person, please read one more verse, one more paragraph. వేరే వాళ్ళని చదువుతారా ప్లీజ్? One should therefore begin yoga practice as directed in the last words of the 6th chapter. Concentration of the mind upon Krishna, the Supreme, is made possible by prescribed devotional service in 9 different forms, of which Shravanam is the first and most important. The Lord therefore says to Arjuna, Tachrunu, or hear from. No one can be a greater authority than Krishna, and therefore by hearing from him one receives the greatest opportunity to become a perfectly Krishna conscious person. One has therefore to learn from Krishna directly or from a pure devotee of Krishna, and not from a non-devotee abstract, puffed up with the academic education. Thank you. One more person, please read next chapter. Sorry, next paragraph. In the One should- Srimad Bhagavatam, Good. Please read. Can I continue, Prabhu? Yes. In the Srimad Bhagavatam, this process of understanding Krishna, the Supreme Personality of Godhead, the absolute truth, is described in the 2nd chapter of the 1st canto as follows. You can read the English translation.
is to hear about Krishna from Vedic literatures or to hear from him directly through the Bhagavad Gita is itself righteous activity. And for one who hears about Krishna, Lord Krishna, who is dwelling in everyone's heart, acts as a best wishing friend and purifies the devotee who constantly engages in hearing of him. In this way, a devotee naturally develops his dormant transcendental knowledge. As he hears more about Krishna from the Bhagavatam and from the devotees, he becomes fixed in the devotional service of the Lord. By development of devotional service, one becomes freed from the moods of passion and ignorance, and thus material lusts and avarice are diminished. When these impurities are wiped away, the candidate remains steady in his position of pure goodness, becomes enlivened by devotional service, and understands the science of God perfectly. This Bhakti Yoga severs the hand knot of material affection and enables one to come at once to the stage of Asamsayam Samagramam, understanding of the supreme absolute truth, personality of Godhead. Therefore, only by hearing from Krishna or from his devotee in Krishna consciousness can one understand the science of Krishna. థ్యాంక్ యూ అమ్మా. సో మనం 7వ చాప్టర్ చూస్తున్నాం. మీ అందరికి గుర్తు లేదా, లాస్ట్ వీక్ నేను వెలమంగళ ఠాకూర్ కాదు మొదలు పెట్టాను, అది కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేసాను లేదా? చేయలేదు ప్రభు. సో మీకు కృష్ణుడి గురించి అంటే భగవంతుడు అంటే ఆ కథ కంప్లీట్ చేస్తాను డెఫినెట్ గా. భగవత్ తత్వము అంటే చాలా మంది ఏమంటారంటే ఇండియాలో మీరు క్రిస్టియానిటీకి వెళ్ళండి దేవుడు ఒకటే, ఇస్లాంకి వెళ్ళండి దేవుడు ఒకటే, జుదాయిజంకి వెళ్ళండి దేవుడు ఒకటే, ఎక్కడికి వెళ్ళండి దేవుడు ఒకటే. మన దగ్గరికి వచ్చేసరికి అన్లిమిటెడ్ యాక్చువల్గా. యూనో దేవుడు ఎవరంటే ఫర్మ్ గా చెప్పలేరు. అందుకని సత్యం అంటారు, పరమ సత్యం అంటారు, అబ్సల్యూట్ ట్రూత్ అంటే పర్టికులర్ దేవత కాదు. తత్వం అంటే వదంతి తత్వ విధస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేది పరమాత్మేది భగవాన్ ఇది శబ్దతే. తత్వం అంటే ఏంటంటే బ్రహ్మన్. నిందాడు యాక్చువల్గా ఒక డెవోటీస్ మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రతిదానికి ఒక ఎండ్ గోల్ ఉంటుంది. మీరు యూనివర్సిటీలో జాయిన్ అయ్యారండి, మాస్టర్స్ జాయిన్ అయ్యారు, 1.5 2 years తర్వాత మీరు మాస్టర్స్ డిగ్రీ అయిపోయి సర్టిఫికేట్ వస్తుంది, అవునా కదా? ఉద్యోగం జాయిన్ అయ్యారు, మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది, పెళ్లి చేసుకున్నారు, అన్ని బాగుంటే పిల్లలు వస్తారు. సో ప్రతిదానికి ఒక గోల్ ఉంటుంది. సో భగవద్గీత తల గోల్ ఏంటి? భగవద్గీతని గీతోపనిషత్తు అంటారు. భగవద్గీతని ఏమంటారు? గీతోపనిషత్తు అంటారు. సో ఈ పరమసత్యం ఏంటంటే బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ 3. అది భగవంతుడు అంటే. బ్రహ్మన్ అంటే కాంతి. ముస్లింలకి ఫోటోలు ఉండవు, ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే లైట్. అది రైటే, పార్షియల్లీ రైట్. ఇప్పుడు ఇవాళ సూర్యుడు బయట కిటికీలను చూస్తే ఎండ కనిపిస్తుంది అంటే సూర్యుడు వచ్చాడు. సూర్యుడు నిజంగా కిటికీలో ఉన్నాడా? సూర్యకాంతి మీకు కనిపిస్తుందంటే ఆ సూర్యకాంతికి సోర్స్ ఉంది అని, అవునా కదా? సో అలాగా బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మన్, యూనో బ్రహ్మన్ అంటే లైట్, పరమాత్మ. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు, పరమాత్మ రూపంలో ఉన్నాడు, అది రైటే.
చాలా మంది అంటారు దేవుడి హృదయంలో ఉన్న గుడికి ఎందుకు వెళ్దాం? గుడికి ఎందుకు వెళ్ళాం అంటే పరమాత్మ మీ హృదయంలో ఉన్న మీరు చూడలేరు, మీరు యాక్సెస్ చేయలేరు. అర్థమవుతుందా? సో 3 భగవంతుడు. భగవంతుడు అంటే దాని మాతాజీ అప్పులెన్స్ అని చదివారు, కళలు. భగవంతుడికి 6 క్వాలిటీస్ ఉంటాయి, పూర్తిగా ఉంటాయి. భగవంతుడు అంటే ఎవరు? ఆయనకి ఆది లేదు, సర్వకారణ కారణం, అన్ని కారణాలకి ఆయనే కారణం, ఆయన అన్నిటికీ మొదలు. ఇప్పుడు గుడ్డు ముందా పిల్ల ముందా అని అడిగారు అనుకోండి, ఏది ముందు? దానికి సమాధానం ఉందా లేదా? సమాధానం లేదంటారు. ఉంది. స్పిరిచువల్ వరల్డ్ అంటే వైకుంఠంలో ఒకరికొరకు వస్తే చికెనే ముందు. భౌతిక ప్రపంచానికి వస్తే ఎగ్ అనేది విత్తనం కాబట్టి ఎగ్ ముందు. కానీ దాని సోర్స్ ఆఫ్ ఎగ్ చికెన్ అనేది స్పిరిచువల్ వరల్డ్ ఎప్పుడు ఉంది. అర్థమవుతలేదా? అలాగా అన్ని కారణాలకి భగవంతుడు అంటే ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన పేరు ఉంది. కృష్ణ శబ్దం ఇతే చాంసకలాపంస కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా భగవంతుడు. పరమాత్మ ఆయన తాలూకా లోకలైజ్డ్ పోర్షన్. ఇప్పుడు మీరు పెద్ద ఇండియాలో పెద్ద బిజినెస్ ఉందండి మీకు. మీ 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 అబ్బాయి ఏమంటాడు, నేను అమెరికా వెళ్ళి నేను అక్కడ చదివి అక్కడే ఉద్యోగం చూసుకుంటాను. ఎందుకురా నీకు అక్కడ ఇంత డబ్బులున్నా ఈ బిజినెస్ ఎవరు చూస్తారు? లేదు నేను వెళ్తాను. మీరేం చేస్తారు? ఒక 2 బాడీ గార్డులు పంపిస్తారు. మీరు బిలీనర్ అనుకోండి, మా అబ్బాయికి ఏం అవసరం వచ్చినా చూడు అని, మా అబ్బాయికి ఏం కష్టాలు పడకూడదని. అలాగా మనం అందరం స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నాం. అక్కడి నుంచి పైనుంచి కింద పడ్డాం, పతనం వచ్చింది మనకి. ఈ ప్రపంచంలో మీరు ఉన్నారంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ ఎన్వి, అసూయ ఉంది. కానీ భగవంతుడికి కృష్ణ విష్ణు ఒకటే. ఆయనకి మన మీద విపరీతమైన ప్రేమ కాబట్టి మన బాగోగులు చూడడానికి ఆ పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జన తిష్టతే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. సో అందుకని పరమాత్మ అనేది భగవంతుడి తాలూకా లోకలైజ్డ్ పోర్షన్. బ్రహ్మన్ అనేది ఆయన తాలూకా దేహకాంతి. సూర్యకాంతి రోడ్డు మీద కనిపిస్తుందంటే దానికి 90 మిలియన్ల మైళ్ళ దూరంలో సూర్యుడు ఉన్నాడు. అందుకని తత్వం అనేది 3 పదాలు: బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ ఇది శబ్దం. సో భగవంతుడు అన్న దానికి నిర్వచనం ఏంటి? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చ సన్నం భాగితింగణ. భగవంతుడికి ఐశ్వర్యం ఉంది. నోబడీ ఈజ్ రిచర్ దాన్ హిమ్. అంత ఐశ్వర్యం ఉంది. ఆయనకి బలం ఉంది. నోబడీ స్ట్రాంగర్ దెన్ హిమ్. ఆయనకి ఇన్ఫినిట్ స్ట్రెంగ్త్ ఉంది. ఆయనకి యశస్సు అంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకంటే నోబడీ ఈజ్ మోర్ ఫేమస్ దెన్ హిమ్. శ్రియ బ్యూటీ, అందం ఉంది. ఆయనకి మించిన అందం వేరెవరు లేదు. జ్ఞానం ఉంది. ఆయన మించిన జ్ఞానవంతులు ఎవరు లేరు. ఈ అన్ని క్వాలిటీస్ ఉండి ఆయన పూర్తిగా వైరాగ్యం ఉంది ఆయనకి. వైరాగి రెనౌన్స్డ్. ఆయనకి మించిన వైరాగ్యం ఎవరికి లేదు. అందుకని చెప్పి భాగవతం ఏమంటుందంటే కృష్ణుడే స్వయంగా భగవంతుడు. మళ్ళీ చెప్పాను, కృష్ణుడికి విష్ణుకి తేడా లేదు. దేర్ వన్ అండ్ సేమ్. ఓన్లీ తత్వం అంటే తత్వం లిటిల్ డిఫరెంట్ అంతే. ఒకళ్ళు ఐశ్వర్య తత్వం, రెండోది సెకండ్ వన్ స్వీట్నెస్ అంతే. సో ఇప్పుడు మీకు ఒకళ్ళ గురించి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒకళ్ళ గురించి నచ్చుకోవాలంటే మీరు ఏం చేస్తారు? ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి. మీరు రోజు మీ ఆఫీస్లో మీరు డైనింగ్ టేబుల్లో లంచ్ టైంలో తీసుకెళ్ళి మీ బాక్స్ తీసుకెళ్ళి తింటున్నారు. రోజు ఒక అమెరికన్ వచ్చి మీ ముందు కూర్చుంటాడు. తన బాక్స్ ఓపెన్ చేస్తాడు, మీతో చాలా ఫ్రీగా మాడుతుంటాడు. మీకు ఆయన వెజిటేరియన్ లంచ్ షేర్ చేస్తున్నాడు, మీరు ఆయన షేర్ చేస్తున్నారు. ఓ రోజు మీ కొలీగ్ అంటాడు, ఎవరు అనుకుంటున్నావు ఆయన అంటే ఎవరు అంటారు?
మన సీఈఓ ఇక్కడ ఉన్నాడు, ఆయన న్యూయార్క్ లో ఉంటాడు, మొత్తం కంపెనీకి సీఈఓ. రియల్లీ నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. ఏమనుకుంటున్నావు? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హాస్ టు కన్సల్ట్ ఆయన్ని. రియల్లీ ఇలాంటి 10 కంపెనీలకి ఆయన సీఈఓ కూడా. రియల్లీ తన జీతం యాన్యువల్ గా 400 మిలియన్. రియల్లీ నాకు తెలియదు. ఇన్ని ఉండి కూడా మీతో బాగా డీల్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే ఆయన వచ్చి, ఏ లంచ్ తెచ్చావు ఇవాళ? మా ఇంట్లో మా మిస్సెస్ నాకు ఇది ఇచ్చిందని చెప్పి మీకు ఆయన షేర్ చేస్తే మీరేం చేస్తారు? ముందు లేచి నిలబడతారు. ఎందుకు? మీరు ఆయన గురించి విన్నారు. ఎప్పుడైనా వ్యక్తి మీద మీకు ఈ వ్యక్తితో మీరు రిలేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఆయన గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అదే ఈ శ్లోకం. యూనో అదే ఈ శ్లోకం ఏంటది? మయ్యా ఆసక్తమన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం. యూనో నీ కానీ యూనో యోగాన్ని సాధన చేస్తూ, యోగ సాధన చేస్తూ, నా మీద ధ్యానం ఉంచి యోగ సాధన చేస్తూ మనసు నా మీదే లగ్నం చేసి యూనో లగ్నం చేస్తే నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటావు. శృణు. అందుకని మీరు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి ఆయన గురించి. సెల్ ఫోన్ 6 వచ్చింది, ఎవరు చెప్తారు? వింటారు మీరు. సెల్ ఫోన్ 8 వచ్చింది, సెల్ ఫోన్ 10 వచ్చింది. అవునా కదా? ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ మంచిది, వినడం ద్వారానే మనం తెలుసుకుంటాం. అలాగే భగవంతుడి మీద మనకి ప్రేమ రావాలంటే ఏం చేయాలి? ఆయన గురించి తెలుసుకోవాలి. యూనో సో ఆయన తెలుసుకోవాలంటే అందుకని ఫస్ట్ 6 అధ్యాయాలు ఏంటంటే, 2వ అధ్యాయంలో వెరీ 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు, బాబు మీరు శరీరం కాదండి ఆత్మ అండి, మీరు శరీరం కాదండి ఆత్మ అండి, మీరు శరీరం కాదండి ఆత్మ అని చెప్పి కృష్ణుడు 18 శ్లోకాలు చెప్తున్నాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు? మీరు ఏమనుకుంటారు? ఏమైనా మీకు కష్టం వచ్చిందండి, ఆ ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయాలంటే మీరేం చేస్తారు? ఎలా సాల్వ్ చేస్తారు? నేను ఇండియన్ని, అమెరికా వచ్చాను, నా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను, అది బేసిస్ కింద పెట్టుకుని ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అంటే మీ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మీ జాబ్ పోకూడదు, మీ ఫ్యామిలీతో మీ కనెక్షన్ పోకూడదు. అవునా కదా? అంటే ఇప్పుడు మీ వాళ్ళు ఏంటి, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఎన్ ఇంజనీర్ అని చెప్పి ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తున్నారు. తప్పండి అది యాక్చువల్గా. యూనో చాలా మంది ఏంటంటే వాళ్ళ పరిస్థితుల్లో ముందుకెళ్ళారు, వెనక్కెళ్ళారు. ముందుకెళ్దాం అంటే ఇంట్లో వాళ్ళకి నచ్చదు, భర్తకి నచ్చదు, లేదా భార్యకి నచ్చదు. వెనక్కి వెళ్దాం అంటే తల్లిదండ్రులకు నచ్చదు. ఆ మధ్యలో ఉండిపోతారు. స్ట్రెస్ ఎందుకు? దీనికి ప్రాబ్లం కారణం మీరు ఎవరంటే మీరు డిజిగ్నేషన్‌కి అటాచ్ అవుతున్నారు. అది కానే కాదు. అంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని 99% తగ్గించేస్తున్నారు. కానీ అదే మీరు, నేను శరీరం కాదు ఆత్మని, ఐఎమ్ వెరీ పవర్‌ఫుల్. సూర్యుడికి ఎంత శక్తి ఉందో నాకు అంత శక్తి ఉంది. ఆయన పేరేం పేరు? మన థామస్ ఎడిసన్‌కి 1300 పేటెంట్లు ఉన్నాయి. లేదా 900 పేటెంట్స్ ఉన్నాయి. అరౌండ్ 990 1000 క్లోజ్ టు 1000 పేటెంట్స్ ఉన్నాయి. ఐ కెన్ ఆల్సో డూ అండ్ అండు అని మీరు ఎప్పుడైతే ఇలా అనుకున్నారో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. అంతేగాని ఎప్పుడైతే మీ డెసిగ్నేషన్‌ని ఏమన్నారు, మీరు ఇంజినీర్ అంటున్నారు, 30 ఏళ్ళ తర్వాత మీరు ఇంజినీర్ అదే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కింద ఉండలేరు. అవును కదా? 30 ఏళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదు. వింటున్నారా అందరూ?
అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. అవును ప్రభు. అందుకని ముందు ఏంటంటే ధైర్యం, ఏం పర్వాలేదు. ఎప్పుడైతే ఇది మర్చిపోయారో, నేను శరీరం, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, లేదా భర్త పిల్లలు ఉన్నారు, ఏమైపోతుంది, ఏం చెప్తే ఎంత భయం అది. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు, యూనో 2వ చాప్టర్లో మీరు శరీరం కాదు ఆత్మని చెప్తున్నాడు. 3వ చాప్టర్ ఏంటంటే కర్మయోగం. భగవద్గీత ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనకి కృష్ణుడు అర్జునుడి కోసం కాదు, మన కోసం. మీరు ఆత్మ అండి, మీకు విపరీతమైన శక్తి ఉందండి. ఈ జనన మరణ చక్రం 60-70 ఏళ్ళు, ఇప్పుడు మీరు అందరూ 100% ఆనందమా? ఏదో జీవితం ఎలాగ నడిపిస్తే మళ్ళీ 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 పుట్టడం, తల్లి కడుపులో బుర్ర కింద కాళ్ళ మీదకి 9 నెలలకు పెట్టి కూర్చోవడం, 20 ఏళ్ళేమో యవ్వనం, 40 ఏళ్ళేమో ముసలితనం. అదే జీవితం. మధ్యలో కరోనాలోను, సార్స్ వైరస్‌లోను. మా అత్తగారు ఏమనుకుంటారో, మామగారు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమంటారో, బాస్ ఏమనుకుంటారో, మధ్యలో ప్రాబ్లమ్స్. పోనీ యూత్ అయినా ఆనందంగా ఉందామంటే, సరే బానే ఉందంటే జీవితం అనేసరికి 70 ఏళ్ళకి అయిపోతుంది, మళ్ళీ అది 80 ఏళ్ళకి. మళ్ళీ మొదలు స్టార్ట్ అఫ్రెష్. ఇందులోంచి బయటకు వచ్చి మీరు వెనక్కి రండయ్యా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయి కొడుకు ఇక్కడ పెద్ద బిజినెస్ ని వదిలేస్తే ఇక్కడ ఇండియాలో బిజినెస్ మ్యాగ్నెట్ ఎలా బాధపడతాడో, కృష్ణుడు భగవంతుడు అలా మన కోసం బాధపడుతున్నాడు. ఇప్పుడు సాధన చేయండి అయ్యా, వెనక్కి రండి, జనన మరణ చక్రం నుంచి బయటికి రండి. బయటకు వచ్చి మీరు నాతోనే ఎప్పుడు ఆనందంగా ఉండండి. మరి తెలుసుకోవాలంటే నా గురించి వినండి. యథా జ్ఞాస్యసి తశృణు. అందుకని చెప్పి మన ఆత్మ అంటే దానికి చావు లేదు. ఆత్మకి మీకు చాలాసార్లు చెప్పాను కదా, నారదముని వెళ్ళి రావణాసురుడికి నువ్వు సీతమ్మ వారిని తిరిగి ఇచ్చేయండి అన్నాడు. రావణాసురుడు కోపం వచ్చి కత్తి తీసుకుని నారదుని తల నరికేశాడు. నరికేస్తే కత్తి ఇలా లోపల నుంచి వెళ్ళిపోయింది. నారదమునికి ఏం అవ్వలేదు. నారదునికి ఏం అవ్వకపోతే రావణాసురుడికి ఆశ్చర్యం అనిపించింది. అరే నేను మిమ్మల్ని ఎందుకు చంపలేకపోతున్నా అంటే నారదుని ఏమన్నాడు, పిచ్చోడా, ఇది సచిదానంద స్వరూపమైన శరీరం, దీనికి చావు లేదు. నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలను. నాకు ఫ్లైట్లు అక్కర్లేదు, ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్ అక్కర్లేదు. ఒక క్షణంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలను. నాకు జాబ్ రావడం లేదు, H1 గ్రీన్ కార్డు రావక్కర్లేదు. రెండోది ముసలితనం రాదు నాకు. మీరు ఎవరైనా జుట్టు పండిపోతే ఫస్ట్ నీరసిన వెంట్రుక కనిపించింది అనుకోండి, పండు వెంట్రుక, మీరేం చేస్తారు? పార్టీ ఇస్తారా? మెచ్యూరిటీ వచ్చిందని తెంపి ట్రాష్ క్యాన్లు వేస్తారు. అలాంటి ప్రాబ్లమ్స్ నారదమునికి లేవు. పిచ్చివాడ, సచ్చిదానంద శరీరమైనా దీనికి చావు లేదయ్యా. కరోనా వచ్చి 5,000 మంది అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు బయటికి రావట్లేదు అసలు. యాక్చువల్గా భయం. మెడికల్ టూరిజం అని చెప్పి అమెరికా వ్యాక్సిన్ వచ్చింది చెప్పి అందరూ ఇప్పుడు చుట్టుపక్కల దేశాలందరూ అమెరికా క్యూ కడుతున్నారు వ్యాక్సిన్కి. వ్యాక్సిన్ వస్తే ఇంక నేనే చనిపోను అన్నట్టు. మీకు ఎవరు తెలియదు ఏంటంటే, ఇలా ఇప్పుడు కరోనా, ఇదివరకు సార్స్ వైరస్, అది కూడా వచ్చింది. SARS 1, SARS 2. అందుకే నేనంటే దినదిన గండం దీర్ఘాయుషు, భయం 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 భయం. కృష్ణుడు అన్నాడు, అలా భయపడక్కర్లేదయ్యా, నువ్వు శరీరం కాదు, ఆత్మయ్యా. నీ జనాలు నేను ప్రేమించేది ఆత్మనయ్యా. ఒక్కసారి ఆత్మ శరీరంలో ఎగిరిపోతే శరీరం అదే రోజు ఇండియాలో దహనం చేస్తారు, అదే రోజు బూడిదైపోతుంది. కానీ ఇవాళ జనాలు అది ఆత్మను ప్రేమిస్తున్నామని తెలియని అజ్ఞానం ఉన్నారు అని, దాన్ని ఆ జ్ఞానం ఇవ్వడానికి కృష్ణుడు భగవద్గీత మాట్లాడాడు. అర్జునుడి ద్వారా మనతో మాట్లాడాడు. అందుకని కర్మయోగం చేయడం అంటే మీరేంటంటారు, ఒక గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి ఏదో పావలా సర్వీస్ చేస్తారు. కర్మయోగం అంటే వర్కింగ్ సెల్ఫ్లెస్లీ ఫర్ గాడ్, కృష్ణ. మీరు రోజు ప్రతి వారానికి ఒక రోజు పాట్ వాషింగ్ చేస్తున్నారు కానీ మీకు ఒక రోజు డౌట్ వస్తుంది, నేను సేవ చేస్తున్నాను కానీ దేవుడు ఎవరు అని. ఎప్పుడైతే దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవడం మొదలెడతారు. కర్మయోగం ఏంటంటే
భగవంతుడు కర్మ చేస్తున్నారు భగవంతుడి కోసం, కానీ భగవంతుడు ఎవరో తెలియదు. అందుకని ఆయన కోసం పుస్తకాలు చదవడం మొదలెడతారు. అప్పుడు జ్ఞానయోగి అవుతారు. జ్ఞానయోగి అయినప్పుడు జ్ఞానయోగి మొదట్లో దేవుడు అంటే లైట్ అనుకుంటాడు. ఇంకా అలా ముందు చదివినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, భగవంతుడి గురించి తెలియాలంటే నేను సెన్స్ కంట్రోల్ చేయాలి. గుడికి వెళ్ళను, ఆ గుడికి ఈ గుడికి వెళ్తే పని జరగదు. పని జరగాలి అంటే మైండ్ యోగం అంటే ఏంటి? చిత్తవృత్తి నిరోధమే యోగం అనబడుతుంది అంటాడు పతంజలి. అదే భాగవతంలో కూడా ఉంటది. నిజమైన యోగం అంటే ఏంటి? మనస్సు తాలూకా బిజినెస్ ని ఆపడమే. మీరు చూడండి, మీ అందరికీ 50%, 60, 70, 80% మన మైండ్ అలా పనిచేస్తూనే ఉంటది. దాని పని ఇది. అవును కదా? మైండ్ వెళ్ళిపోతూనే ఉంటది. అవునా ఫిగరి? అవును ప్రభుజీ. Yes, టెంపుల్ Prabhuji. అవును టెంపుల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. టెంపుల్కి వచ్చినా సరే, దేవుడు ఎదురుగుండా నిలబడినా సరే వెళ్ళిపోతూ ఉంటది. ఎప్పుడు వెళ్ళిపోదు మైండ్ అంటే ప్రసాదం పెట్టినప్పుడు మాత్రం వెళ్ళిపోదు. ఏం పెట్టారు? ఓ గులాబ్ జామున్ బాగుంది. గులాబ్ జామున్ తిన్న తర్వాత కొంచెం రసగుల్లా పెట్టినా కూడా పర్లేదు. 5 నిమిషాలు భోజనం అయిపోయింది, మళ్ళీ మైండ్ వెళ్ళిపోతూ ఉంటది ఎక్కడికో. దాన్ని ఆపి మనకు నచ్చినట్టు మార్చుకోవడమే నిజమైన యోగం. అర్థమైందా? అర్థమైందా లేదా? అవును ప్రభుజీ. అందుకని అష్టాంగ యోగం లేదా ధ్యానయోగం ఏం చేస్తాడు? మైండ్ అండ్ సెన్సెస్ ని కంట్రోల్ చేయడం మొదలెడతాడు. అప్పుడు వాడు తెలుస్తుంది. మైండ్ అండ్ సెన్సెస్ ని కంట్రోల్ చేసిన తర్వాత ఏం చేయాలి? భగవంతుడిని ప్రేమించాలి. హనుమంతుడు చేసినట్టు, ఆంజనేయుడు చేసినట్టు, లేదా జైవిజయులు చేసినట్టు, లేదంటే నారదుని చేసినట్టు, లేదంటే ఒక లక్ష్మీదేవి చేసినట్టు, ఒక సీతాదేవి చేసినట్టు భగవంతుని ప్రేమించాలి. అదే భక్తి యోగం తాలూకా ధ్యేయం. సో 3వ చాప్టర్ కర్మయోగం అయితే, 4 జ్ఞానయోగం అయితే, 6 లాస్ట్ వీక్ చూసింది అష్టాంగం అయితే, 7వ చాప్టర్ నుంచి 18వ చాప్టర్ వరకు అన్ని భక్తి యోగం చాప్టర్లేనండి. అర్థమవుతుందా? సో అన్ని భక్తి యోగం చాప్టర్లే. దానికోసం ఏంటంటే భక్తి యోగం చేయాలంటే ముందు భగవంతుని ప్రేమించాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. మీ CEO మీద మీకు మీ CEOని మీరు ప్రేమించాలంటే మీరు ఏం చేయాలి? ఆయన గురించి తెలుసుకోవాలి. అవును కదా? ఈయన బోల్డ్ కంపెనీలు ఉన్నాయండి, ఈయన ప్రెసిడెంట్ కూడా ఈయన సెషన్ తీసుకుంటాడండి. ఓ రియల్లీ? వావ్! మరి ఇన్ని అదేంటి ఆయనకి ఒక 10 పుస్తకాలు రాశారు, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్లు అండి. ఓ ఆయన డబ్బంతా చారిటీకి ఇస్తాడండి. ఓ అప్పుడు ఏమవుతుంది? మీకు ఆయన మీద ఫెయిత్ పెరిగిపోతూ ఉంటది. నేను మరో రోజు రాగానే ఆయన మీకు చాలా ఆప్యాయంగా మాడుతుంటే ఏం చేస్తుంటారు మీరు? ఐ విల్ డెడికేట్ మై లైఫ్ టు హిమ్ అంటారు. అవునా కదా? ఇక్కడ కూడా జరిగేది అదే. అందుకని వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. అవును ప్రభుజీ. ఏం కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద? Hearing. సో మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒకటే మౌత్ ఇచ్చాడు. అంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి అని. అర్థమైందా? ఇప్పుడు ఇందాక ఈ శ్లోకం చదివాము. నౌ హియర్ ఓ సన్ ఆఫ్ పృథ. పృథ అంటే కుంతీదేవి పేరు పృథ. కుంతికి తల కొడుకు పేరు పార్థ అర్జునుడు. సో నీ మనసును కానీ నా మీద లగ్నం చేసి, నీ చైతన్యాన్ని నా మీదే ఫోకస్ చేసి చేస్తే నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకుంటావు. ఈ 2వ శ్లోకం, నేను ఈ జ్ఞానాన్ని నీకు పూర్తి ఇస్తున్నాను. ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం నీకు ఇస్తున్నాను. ఇది తెలుసుకుంటే నువ్వు వేరే తెలుసుకోకర్లేదు అంటున్నాడు కృష్ణుడు. బుక్ ఆఫ్ జాన్ లో జీసస్ క్రైస్ట్ ఏమంటారంటే,
ఈ జ్యూస్ అందరూ వాళ్ళందరూ ట్రైబల్స్ అన్నమాట. మిడిల్ ఈస్ట్ లో జీసస్ క్రైస్ట్ ప్రీచ్ చేసిన ప్లేస్ వాళ్ళందరూ ట్రైబల్స్. వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. యూనో ఎవరితోనైనా సెక్స్ చేస్తారు. అన్ని రూల్స్ లేవంట వాళ్ళకి. అందుకని జీసస్ క్రైస్ట్ ఏమంటున్నాడు వాళ్ళతో, నాకు ఎన్నో తెలుసు కానీ మీకు అర్హత లేదు వినడానికి. మీరు రెడీ కాదు, యూఆర్ నాట్ రెడీ. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సింది లేదు అంటున్నాడు. ఇది జ్ఞానానికి అంతం, పరిపూర్ణం అంటున్నాడు. ఈ ఒక్క సెంటెన్స్ అర్థమైందా? ఇది తెలుసుకుంటే వేరే తెలుసుకోక్కర్లేదు అంటున్నాడు కృష్ణుడు. జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారు బుక్ ఆఫ్ జాన్ లో, మీకు మీరు రెడీ కాదు, అందుకనే నాకు ఎన్నో తెలుసు కానీ నేను మీకు చెప్పలేను అంటున్నాడు జీసస్ క్రైస్ట్. వింటున్నారా? భగవద్గీత బైబిల్లో దేవుణ్ణి కృష్ణ అంటారు, క్రిస్టస్. ప్రభుపాద ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు డేనియలుతో ఏమన్నారు, మీరు రోమన్ లో లాటిన్ లో క్రిస్టస్ అంటారు, కృష్ణ అంటారు, అదే భగవంతుని మేము కృష్ణ అంటాం సంస్కృతంలో అన్నారు ప్రభుపాద. బుక్ ఆఫ్ జాన్ లో జీసస్ క్రైస్ట్ ఏమంటాడు, మీకు ఎన్నో తెలుసు, అదే సార్ నాకు ఎన్నో తెలుసు కానీ మీరు రెడీ కాదు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో, యూనో సెకండ్ శ్లోకం, జ్ఞానం తెహంసా విజ్ఞానం ఇదం వక్ష్యామి విశేషత యజ్ఞాత్వా నేహ భూయాన్యాజ్ జ్ఞాతం అవశిష్యతే. ఇది ఇది జ్ఞానం విజ్ఞానం, థియరిటికల్ అండ్ రియలైజ్డ్. ఇది తెలుసుకుంటే నేను ఇంకేం తెలుసుకోకర్లేదయ్యా. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారండి, అంటే ఏంటి నెక్స్ట్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి. కానీ పీజీ చేస్తారనుకోండి ఆల్రెడీ, ఇంకా మీకు పోస్ట్ డాకే, ఇంక ఉద్యోగమే, ఇంక చదవక్కర్లేదు. 2+2 మ్యాథమెటిక్సే, ఇంజనీరింగ్ క్యాల్కులస్ కూడా మ్యాథమెటిక్సే. అందుకని రెండో శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు, ఇది తెలుసుకుంటే ఇంకేం తెలియక్కర్లేదు అంటున్నాడు. అర్థమైందా? జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, ఇప్పుడు కృష్ణ సారీ. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు, యథా జ్ఞాససి తశృణు అంటున్నాడు, నా గురించి వినమంటున్నాడు. అర్థమైందా? కృష్ణుడి గురించి విన్నా పర్లేదు, కృష్ణుడి డెవోటీ గురించి విన్నా పర్లేదు. టు బిగిన్ విత్, యాక్చువల్గా భక్తుల గురించి వింటే తర్వాత భగవంతుడి గురించి వినొచ్చు. మీకు లాస్ట్ వీక్ కథ మొదలు పెట్టాను, ఆ కథ ఫినిష్ చేస్తాను, సరేనా? వినండి, కృష్ణుడు ఎలాగ వినమంటున్నాడు, అవును కదా? యూఆర్ లిసనింగ్? వింటాం. అవును ప్రభుజీ. సో ఏం చెప్పాను, బెల్లమంగళ స్టాకర్ ఏమైంది, నేను భార్య చనిపోతే బృందావనం వెళ్ళడం మొదలు పెట్టాడు. ఆన్ ద వేలో ఏం చేశాడు, ఒకళ్ళ ఇంటి దగ్గర, ఇప్పుడు మన కళ్ళు ఎలాంటివి 180 డిగ్రీలు వెళ్ళిపోతుంటాయి ఎవరిని ఆపోజిట్ సెక్స్ చూసేసరికి. కండిషనింగ్ అది. ఒక అరుగు మీద పడుకున్నాడు ఒక ఆయన పడుకున్నాడు అరుగు మీద. పడుకునేసరికి ఏమైంది, ఆ ఇంటి ఆవిడేమో ఇల్లు తుడుస్తుంది, వాకలు తుడుస్తుంది, చాలా అందంగా ఉంది ఆవిడ. ఈయన నచ్చిన ఆవిడకి అట్రాక్టెడ్, అదేం చూస్తున్నాడు ఆవిడ అందంగా ఉందని చెప్పి. మాయ అంటే అదే, కామయేష క్రోధయేష రజోగుణ సంభవ మహాసన మహాపాప విత్తి ఏవైనా. ఎవరైతే భక్తి యోగంలో ముందుకెళ్ళాలనుకుంటారో అటు వాళ్ళకి వైరి అంటే శత్రువు ఎవరు, కామం.
అది తీరకపోతే కోపం వస్తుందంట. అర్థమవుతుందా? సో ఏమైంది? ఆవిడెళ్ళి ఇంట్లో భర్తకి చెప్పింది. భర్త వచ్చి బయట చూసాడు. చూస్తే ఈయన మొహం వెలిగిపోతున్నది. అలా అంటావేంటి? గొప్ప ఆయనలో ఉన్నాడు. ఆయన భోజనం పిలిచారు. భోజనం పెట్టింది ఆవిడ. పెడితే ఈయన మనసులో పాపం అంతర్మదనం మొదలైంది. అదేంటిది? నేను ఆవిడ వైపు చూడడం ఏంటి? వాళ్ళు నన్ను లోపలికి పిలిచి భోజనం పెట్టడం ఏంటి? నేను ఎప్పుడు మాట్లాడతాను? ఒక పక్క భార్య చనిపోయింది. నా గత ప్రవర్తన మంచిది కాదు. బృందావనం వెళ్దాం అనుకోవడం ఏంటి? దారిలో ఆగడం ఏంటి? ఈమెను చూడడం ఏంటి? ఛీ! మన ఇంద్రియాలు ఎంత దొంగవంటే యూనో సాధన చేసే వాళ్ళని కూడా మోసం చేస్తాయండి ఇంద్రియాలు. అని చెప్పి ఏం చేశాడు? చిన్న హెయిర్ పిన్ అడిగాడు ఆవిడ్ని. భోజనం పెడితే భోజనం తిన్నాడు భర్తతో పాటు. స్వామికి ఏమైనా కావాలని అడిగింది. అమ్మ నీ జుట్టులోని ఆడవాళ్ళు హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ పెట్టుకుంటారా అవి ఇవ్వండి అన్నాడు. ఇచ్చారు. ఆవిడ ఇచ్చింది. ఇస్తే కళ్ళు పోటు చేసుకున్నాడు. ఈ ఆత్మ సౌందర్యం గొప్పది, కానీ నా కళ్ళు బాహ్య సౌందర్యానికి అలవాటు పడ్డాయి. ఈ బాహ్య సౌందర్యంగా అలవాటు పడినంత కాలం నేను ఆత్మ సౌందర్యాన్ని చూడలేను. నేనేమో సాధు కింద మారడం ఏంటి, మళ్ళీ నా కళ్ళు నేను మోసం చేయడం ఏంటిది, దొంగ నా కళ్ళు అని చెప్పి ఏం చేశాడు? కళ్ళు పొడి చేసుకున్నాడు. గుడ్డివాడు అయ్యాడు. వింటున్నారా? అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. గుడ్డివాడైతే ఏం చేశాడు? ఇంక ఎవరింటి దగ్గర ఆగేది లేదు, తినగా బృందావనం వెళ్తానన్నాడు. బృందావనం వెళ్ళాడు. ఇంకా ఆగలేదు. ఒక చిన్న కర్ర పట్టుకున్నాడు. కర్ర పట్టుకుని మెల్లిగా బృందావనం చేరాడు. చేరితే గుడ్డి వాళ్ళకి భోజనం ఎవరు పెడతారండి? ఎవరు చూస్తారు? కానీ మీకు నమ్మకం ఉందనుకోండి, కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. విశ్వాసం ఉండాలి, ఫెయిత్ ఉండాలి అంతే. ఈయన వెళ్ళిపోతే ఒక కుర్రాడు వచ్చాడు. తాత వెళ్ళరా, ఇక్కడ కూర్చో. సరే తాతగా సారీ స్వామి ఇక్కడ రండి, ఇక్కడ కూర్చోండి అని ఒక ఇంట్లో కూర్చోబెట్టాడు. రోజు పాలు తీసుకొచ్చిస్తాడు. ఈయన తాగుతాడు. ఏమైనా కల్మషం ఉంటే అదంతా పోయింది. సాధన చేయడం మొదలెట్టాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఆ కల్మషాలు ఏవైతే ఉన్నాయవన్నీ పోయి కామ క్రోధ లోభమోహం, కోపం పోయింది, లోభం పోయింది, మోహం పోయింది, ప్రైడ్ పోయింది, యారగెన్స్ పోయింది, యూనో ఎన్ని పోయింది. పోయేసరికి ఏమైంది? బయట హృదయంలో లోపల దాగి ఉన్న ప్రేమ బయటకు వచ్చింది. కృష్ణ ప్రేమ. ధూమే నవ్రియతే వహ్ని యథాదర్శో మలేన చ తతోల్బినావృతో గర్భస్తదాతే నేదమావృతం. సో ఇవాళ మన హృదయం అద్దం లాంటిది, కానీ ఆ హృదయం అనే అద్దం మురికితో కప్పబడి ఉందండి, చెడుతో కప్పబడి ఉంది. ఆ హృదయం అద్దాన్ని కడగండి. ఎలాగ కడగడం? కలియుగంలో మార్గం ఏంటి? హరినామస్మరణ. హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రం కలిసంతరణ పరిషత్తులో ఉంటది. ధ్యానం చేస్తే ఈ మంత్ర ధ్యానం, మంత్ర మెడిటేషన్ అంటాం. హృదయంలో కల్మషాలు వేగంగా పోతాయి. ప్రభుపాద అమెరికా వచ్చి హిప్పీలకి ఇచ్చారు, తాగుబోతులకి, తిరుగుబోతులకి. వాళ్ళు 3 నెలల్లో మారిపోయారు. మా టెంపుల్ హెడ్ ఆవిడ అమెరికన్, 50 ఏళ్ళ నుంచి సాధన చేస్తున్నది ఆవిడ. అందుకని ఏంటంటే నా పాయింట్ ఏంటంటే, ఆ కల్మషాలు పోయి భగవత్ ప్రేమ వచ్చింది బయటికి. భగవత్ ప్రేమ వచ్చేసరికి ఏమైంది? ఓ ప్రేమ చాలా మంది అనుకుంటారంటే భక్తికి పరాకాష్ట ప్రేమ.
కానీ నెక్స్ట్ లెవెల్ ఉందండి, భక్తులనే సాధ్యం అది, విరహం. ఇప్పుడు మీ అమ్మాయి మీతో ఉండి సడన్ గా కాలేజ్కి వెళ్ళిపోతుంది 15 ఏళ్ళు 16 ఏళ్ళ తర్వాత. అప్పుడు మీ అమ్మాయి గుర్తొస్తుంటది, ఫీల్ లోన్లీ. అమ్మాయి అబ్బాయి కానీ అబ్బాయి కానీ వాటెవర్. సో రూప కోసం రాస్తారంటే కొత్తగా పెళ్ళైతే ఇఫ్ హస్బెండ్ ఈజ్ అవే వైఫ్ ఫీల్ సెపరేషన్ అంటారు. అలాగా భక్తుడికి భగవంతుడి మీద సెపరేషన్ వస్తుంది, విరహం. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహణమే. సో బెలమంగళ దాస్ ఠాకూర్ విరహం వచ్చింది. వేర్ ఇస్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ. త్వాం కృష్ణయే ప్రళయ కోటి శతాంతరేపి వేర్ ఇస్ కృష్ణ. యూనో వచ్చేసరికి ఒకరోజు ఈ కుర్రాడు రోజు పాలు తీసుకొస్తున్నాడు, ఒకరోజు తేలేదు ఆ కుర్రాడు పాలు. ఆ రోజు ఈయన ధ్యానం యూనో కృష్ణుడి కాకుండా ఆ కుర్రాడి మీద వెళ్ళింది. అరే ఈ రోజు ఈ కుర్రాడు ఎవరు, అయ్యయ్యో ఎందుకు రాలేదు అంటే సడన్ గా అనుకున్నాడు, అరే నా జీవితంలో ప్రతి రిలేషన్షిప్ నాకు ట్రబుల్ ఇచ్చింది, నేను చాలా మందిని మోసం చేశాను, చిచ్చి ఆ కుర్రాడు నాకెందుకు, ఏదో సహాయం చేశాడు థ్యాంక్ యూ అని చెప్తాను, కానీ ఐ షుడ్ నాట్ మెడిటేట్ ఆన్ హిమ్ అన్నా సరే ఆగలేదు. ఆలోచన ఆయన కుర్రాడి మీద వెళ్తుంది, అమ్మమ్మ ఇది ప్రమాదం, ఐ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద సుప్రీం లార్డ్ నాట్ ఆన్ ఎనీబడి. ఇంతగా కుర్రాడు ఎవరు, మరో వచ్చాడు, వచ్చి పాలు తీసుకొచ్చాడు. తీసుకొస్తే వెంటనే బెల్మంగళ ఠాకూర్ అడిగారు, ఎవరు నువ్వు, ఎందుకు నా పాలు తెస్తున్నావు, ఎక్కడ ఉంటావు. ఆ కుర్రాడు చూపించాడు, నందగాంలో ఉంటాం మేము. ఏం పేరు నీ పేరు. ఆ కుర్రాడు అన్నాడు, నాకు బోల్డ్ పేర్లు ఉన్నాయి, అనేక మంది అనేక పేర్లతో పిలుస్తారు నన్ను. మీ అమ్మ పేరు ఏం పేరు, మీ నాన్నగారి పేరు ఏం పేరు, మీ అమ్మగారి పేరు ఏం పేరు, నీ గురించి ఎవరు తెలుసు, ఎవరి గురించి నీ గురించి అంటే నా గురించి ఎవరికీ తెలియదు, నా గురించి ఎవరికీ తెలియదు అని అన్నాడు. మా నాన్న నంద మహారాజ్ కూడా నా గురించి తెలియదు అన్నాడు. అనేసరికి టాక్తో నా కుర్రాడు చేయబట్టుకున్నాడు. పట్టుకుని ఎవరు ఏం పేరు చెప్పావు అనేసరికి ఆ కుర్రాడు చేయిని గట్టిగా విదిలించుకున్నాడు. విదిలించుకుని అప్పుడు బెల్లమంగళ ఠాకూర్ అన్నాడు, నువ్వు నేను గుడ్డివాడిని చెప్పి నన్ను తప్పించి పారిపోతావు, ఎక్కడ నీకు తెలియాల్సింది ఉంది. నువ్వు నేను గుడ్డివాడిని చెప్పి పారిపోవచ్చు, కానీ నా హృదయంలో మాత్రం నువ్వు బందీవి, నా హృదయంలో బందీవి నువ్వు. వ్రజే ప్రసీదం నవనీత చోరం గోపాంగనానాం చదుకూల చోరం అనేక జన్మార్జిత పాప చోరం పౌరాగ్రగణ్యం పురుషం నమామి. సో నువ్వు వెన్న దొంగలిస్తావు, యూనో పాలు పెరుగు వెన్న దొంగలిస్తావు, అంతేకాదు యూనో అందరి హృదయాలు కూడా దొంగలిస్తావు. హృదయాలు దొంగలించడం కాదు, మా పాపాలు కూడా అనేక కోట్ల జన్మలలో చేసిన పాపాలు కూడా దొంగతనం చేస్తావు. యూనో అందుకని నిన్ను ఇవాళ అరెస్ట్ చేస్తున్నాను నా హృదయంలో, ఈ హృదయం నుంచి బయటికి వెళ్ళలేవు అని ఏడుస్తాడు పాపం. ఏడిస్తే వెంటనే కృష్ణుడు బెల్లమూల గుడ్డివాడు అయిపోయాడు కదా, వెంటనే కృష్ణుడు దర్శనం జరుగుతుంది. దొరికితే ఏమంటాడు బెల్లమంగళ ఠాకూర్, కృష్ణ కరుణామృతం అనే పుస్తకం రాశారండి. భక్తికి పరాకాష్ట. యాక్చువల్గా చైతన్య మహాప్రభు కృష్ణ కరుణామృతం చదువుతుండేవారు. యూనో భక్తిస్తే భగవాన్ స్థిరతర యదిష్యాత్. మీరు భక్తి యోగ సాధన చేస్తే, ఇప్పుడు ఆరోగ్యంలో మనం చూసాం కృష్ణ ఏమంటున్నాడు, యోగి అవ్వమంటున్నాడు. మరి ఏ యోగి అవ్వాలి, భక్తి యోగి అవ్వమంటున్నాడు. సో మీరు భక్తి యోగ సాధన చేస్తే, స్థిరంగా చేస్తే, భక్తిస్తే భగవాన్ స్థిరతన యదిష్యాత్ దైవేన స్మృత దివ్య కిషోరమూర్తి. ఆ కిషోర్ అంటే అడాలసెంట్. కృష్ణుడు ఎప్పుడు 16 ఏళ్ళు దాటి కనిపించాడంటే ఎప్పుడు 16 ఏళ్ళ కుర్రాడి కింద ఉంటాడు.
దైవేన స్మృతకి దివ్య కిషోరమూర్తి ఆ 10 కుర్రాడు వస్తాడంట, వచ్చి మీతో ఆడతాడంట, మీ వెనక నుంచి కళ్ళు మూస్తాడు. కృష్ణుని చూస్తే జనాల అందానికి స్పృహ పడిపోతారు. అదే కృష్ణ అంటే. అంత అందం ఉంట కృష్ణుడిది. ముక్తి ముకుళితాంజలి సేవతే అస్మాత్ ధర్మార్థ కామ సమయాగతే ఆ ప్రతిష్ట. సో కృష్ణునందలాంటిది మీకందరూ క్యూపిడ్ కామదేవుడు తెలుసా? మన్మధుడు అంటారు తెలుగు వాళ్ళు. కామదేవుడు అంటే తను ఎటువంటి వాళ్ళైనా వాళ్ళ హృదయంలో కామాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి పతనం చెందేలాగా తను చేయగలడు కామదేవుడు, మన్మధుడు. తెలుసా మీకు అది? అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. సో ఇప్పుడు ఈ తారకాసురుడు వెళ్ళి దేవతల్ని ఊరికి గొడవ పెడుతున్నాడు, దేవతల్ని పరమహింసలు గురి చేస్తున్నాడు. దేవతలు వెళ్ళి బ్రహ్మకు మొరబెట్టుకున్నారు. ఈ తారకాసురుడేమో శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడేమో తారకాసురుడు అడిగాడు, స్వామి నేను మీ చేతిలోనే చనిపోయేలా నాకు వరం ఇవ్వండి అన్నాడు. శివుడు గ్రాంటెడ్ అన్నాడు. తారకాసురుడు రోజు పొద్దున్న లేచి శివుడు పూజ చేస్తాడు. అందుకని శివుడికి పూజ చేయడం వల్ల శివ లైక్స్ హిమ్ వెరీ మచ్. ఈ తారకాసురుడు వచ్చి ఏం చేస్తున్నాడు? దేవతల్ని నానా హింసలకు గురి చేస్తున్నాడు. దేవతలేమో శివుడు చెప్తే మరి శివుడికి డెవోటీ అయినా. అందుకని బ్రహ్మను అడిగారు, ఏం చేయాలి మేము? శివుడేమో ఆయన చంపడు, ఆయన చావేమో శివుడి చేతిలో ఉంది, మరి ఏం చేయాలి? బ్రహ్మ ఏమన్నాడు? శివుడు డెఫినెట్ గా చంపడు, కానీ తారకాసుడి తలకు చావు శివుడు కొడుకు చేతిలో ఉంది. సన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్. కొడుకు తండ్రి తలకు ప్రతిబింబం. అందుకని మీరేం చేయాలి? గతంలో శివుడికి భార్య సతీదేవి, కానీ ఆవిడ ఏం చేసింది? దేహత్యాగం చేసింది. అందుకని ఇప్పుడు శివుడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ అదే పార్వతీదేవి, అదే సతీదేవి పార్వతి కింద హిమాలయాల్లో హిమవంతుడు కొడుకు కూతురు కింద పుట్టింది. శివుడు కూడా హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లి జరిగేటట్టు చూడాలి అన్నాడు. అంటే వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు? కామదేవుడిని పిలిచాడు. కామదేవుడిని పిలిచి, ఎలాగైనా నువ్వు ఇంద్రుడు శివుణ్ణి పార్వతీదేవి రోజు ఆయనకి పూజ చేస్తుంది, నేను కళ్ళెత్తి చూడ్డు. మరి పూర్వజన్మలో పార్వతీదేవుడు భార్య, ఆయన భార్య. వాళ్ళ పెళ్ళి అయిద్దని కానీ కుమార సంభవం జరగదు. కుమారస్వామి పుట్టలేడు. కుమారస్వామి పుట్టపోతే తారకాసురుడు చనిపోడు. అందుకని వాళ్ళు పెళ్ళి అవ్వాలి అంటే ఏం చేశాడంట? మన్మధుడు ఏం చేశాడు? వెళ్ళాడు. పార్వతీదేవి ఆ రోజు తపస్సు పూజ చేస్తుంటే శివుడికి ఎందుకో శివుడు కళ్ళు తెరవాలనిపించింది. అంటే బాణాలు వేస్తున్నాడు ఈయన. కళ్ళు తెరిచేసరికి ఎదురుగుండా పూలమాల పట్టుకుని పార్వతీదేవి నిలబడింది, ఆయన మెళ్ళేసింది. వెంటనే పార్వతీదేవి చూపులోంచి మన్మధుడు ఏం చేశాడు? 1 2 3 4 బాణాలు వేసాడు. 1 2 3 4 5 చుప్ చుప్ స్తంభన మోహన కామన. ఈ బాణాలు వేసేసరికి శివుడు మనసు ఒక్కసారి చెలించిందంట. చెలించేసరికి శివుడికి ఒకసారి ఏంటి, ఎవరు నాకు ఇలాగా నా మనసు చెలించడం ఏంటి, దీనికి కారణం ఎవరని చెప్పి చూసేసరికి శివుడు మన్మధుడు ఏం చేశాడు? చూశాడు శివుడు చెలించాడని చెప్పి మళ్ళీ బాణాలు పట్టుకుని రెడీ అవుతున్నాడు. శివుడు కోపం వచ్చింది, వెంటనే భస్మం చేసి పారేశాడు. సో మన్మధుడు భస్మం అయిపోయాడు. వెంటనే శివుడు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎనివే లాంగ్ స్టోరీ షార్ట్, తర్వాత పెళ్ళి అవుతుంది అండి, వేరే విషయం. సో తర్వాత మళ్ళీ కామదేవుడికి మళ్ళీ బాడీ వస్తుంది. అప్పుడు జనాలు అంటారు, నువ్వు ఒక్క వ్యక్తిని టెంప్ట్ చేస్తే యువర్ నేమ్ విల్ బి ఫేమస్ ఎటర్నల్లీ. కామదేవుడు
మన్మధుడు అన్నాడు, ఎవరది అంటే కృష్ణ భగవానుడు. ఇప్పుడు భూమి మీద ఆయన దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం ఆయన భూమి మీద ఆయన భూమి మీద ఆయన అవతరించాడంటే పైనుంచి కిందకి దిగడం. సో భూమి మీద ఆయన అవతరించాడు. ఆయన కృష్ణ భగవానుడు ఆయన టెంప్ట్ చేయన్నాడు. అంటే సరే భయపడుతున్నాను అన్నాడు. శివుడితో జరిగిన ఇంకా ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయిందంటే, ఏం పర్లేదు ఆయనే నిన్ను భస్మం చేయలే, డోంట్ వరీ, ట్రై. ఎక్కడ ఉంటాడు ఆయన? బృందావనం ఉంటాడు అంటే వెళ్ళాడంట. బృందావనం అంటే ఆయన వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడు? ముందు స్ప్రింగ్ ఒకటి క్రియేట్ చేస్తాడు, వసంతకాలం. అంటే చక్క ఆకులు, చెట్లకు ఆకులు, కోయిళ్ళు కూయడం, వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అంటే మనసులో కామ కోరికలు రేకెత్తేలాగా. సో బృందావనం వచ్చేసరికి అసలు బృందావనం ఎలా ఉంది, భలే ఉంది ఇక్కడ, నేను మళ్ళీ సృష్టించక్కర్లేదు అనుకున్నాడు. సో కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతుంటే కృష్ణుడికి చిన్న భయం ఉంది. దూరంగా పీకాక్ ఫెదర్, నెమలి పింఛం కనిపిస్తున్నది, నేలమేఘ ఛాయ. మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఎదురుగా తిరిగితేనే కదా చూసి బాణం వేసేది అని చెప్పి తిరుగు అంటున్నాడు. చెట్ల వెనకాల దాముకున్నాడు. వెంటనే కృష్ణుడు ఒకసారి తిరిగాడంట. ఎందుకంటే మన్మధుడి హృదయంలో పరమాత్మ రూపంలో కృష్ణుడు ఉన్నాడు. ఆయన హృదయంలో ఈశ్వర సర్వభూతాన హృదయ సర్జన తిష్టది భావయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. అర్జున, అందరి హృదయాల్లో నేను పరమాత్మ రూపంలో ఉన్నానయ్యా అంటాడు కృష్ణుడు. సో ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసాడో, ముందు వ్యక్తిని చూసి బాణం వేద్దని చెప్పి మన్మధుడు ఏం చేశాడు? చెట్టు పక్కన నుంచి చూస్తున్నాడు కృష్ణుడు వైపు. కృష్ణుడి రూపం ఎంత అందంగా ఉంది అంటేనంట, అటువంటి అందం ఎప్పుడు మన్మధుడు చూడలేదంట. ఆ అందానికి చూసి, అందాన్ని తట్టుకోలేక అంత అందం చూసి మూర్చిపోయాడంట. ఆ బాణం చేతుల నుంచి పడిపోయాడు కిందకి. మూర్చిపోతే కృష్ణుడు నవ్వుకుని వెళ్ళిపోయాడంట. ఆ రోజు నుంచి కృష్ణుడి పేరు మదన్ మోహన్. మదనుణ్ణే మోహింపజేసే అందం. అందుకని మీరు సాధన చేస్తే మీకేమవుతుంది? భక్తికి పరాకాష్ఠ ప్రేమ వస్తుంది. వస్తే అటువంటి అందమైన కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వయసు ఎప్పుడు 16 ఏళ్ళే. భక్తి స్థాయి భగవాన్ స్థిరతర దిశాదు దైవేన స్ఫుర దివ్య కిషోరమూర్తి. ఆ వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వస్తే మీకు ప్రతి క్షణం ఆనందమే. ఆనందం పెరిగిపోతుంటది, ప్రవర్ధమానం పెరిగిపోతుంటది. ఆ టైంలో ఒక ఆడవిడ వచ్చి అంటది నాతోని, నా పేరు ముక్తి అండి, లిబరేషన్, నేను మీకు ముక్తిని ఇస్తాను రండి అంటే. మీరేమంటారు? నాకు ఇంకో 3 లేడీస్ ఉన్నారు. ఎవరది? యూనో, ధర్మ, అర్థ, కామం. రిలీజియాసిటీ అంటే ఈవిడ మీకు రిలీజియాసిటీ ఇస్తుంది, ఈవిడ డబ్బులు ఎకనామిక్ డెవలప్మెంట్ ఇస్తుంది, అర్థం. ఈవిడ సెన్స్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది, నేను మోక్షాన్ని ఇస్తాను అంటే. బిల్లముళ్ళ స్టాకర్ ఏమన్నాడు? నాకేది అక్కర్లేదు, నాకు భక్తి చాలు, ఈ 16 ఏళ్ల కుర్రాడితో ఆడమే చాలు, నాకు మోక్షం కూడా అక్కర్లేదు అంటున్నాడు. ఒకప్పుడు భార్యను వదిలేసి ప్రాస్టిట్యూట్ చింతామణి వెనకాల వెళ్ళిపోయి కామానికి గురి అయిపోయిన వ్యక్తి వాళ్ళు ఏమంటున్నాడు? మోక్షం కూడా వద్దంటున్నాడు. వింటున్నారా? అందుకని భక్తి మోక్షం తర్వాత ప్రారంభమయ్యేది భక్తి. వన్స్ లిబరేషన్ స్టార్ట్స్, ఆఫ్టర్ లిబరేషన్ ఓన్లీ భక్తి, రియల్ భక్తి స్టార్ట్స్, శుద్ధ భక్తి. అందుకని మన హృదయంలో అటువంటి ప్రేమ రావాలంటే ఈ శ్లోకం ఏంటిది? యథా జ్ఞాస్యసి తశృణు, ఆయన గురించి వినండి అంటున్నాడు భగవద్గీతలో కృష్ణుడు. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్ముదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాసి తశృణు. అర్థమైందా? రెండోది బ్యాంక్ అకౌంట్. ప్రతి వారం వస్తే ఈ 1 అవర్ అకౌంట్ మీతో వస్తుంది. మీరు ఒక అరగంట జపం చేశారు, అది బ్యాంక్ అకౌంటే మీతోనే వస్తుంది వచ్చే జన్మలో. అందుకని
మానవ జీవితం తాలూకా ధ్యేయం ఏంటి? మన హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని మనం వైకుంఠంలో కృష్ణలోకానికి వెళ్ళి అక్కడ అక్కడ భగవంతుడికి నిత్య ఆనందంగా నిత్య సేవ చేస్తూ అక్కడే ఉండడం. మీ కుటుంబంతో వెళ్ళొచ్చు, మిగిలిన వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు కూడా సాధన చేయొచ్చు. 5వ స్కందంలో మహారాజ్ పృథు మహారాజ్ వాళ్ళ భార్య అర్చి ఇద్దరు వైకుంఠానికి ఒకసారి వెళ్ళారు. అది మానవ జీవితం. అంతేగాని 60-70 ఏళ్ళు డబ్బులన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి చనిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఎలా ఎందుకు వెళ్తున్నావో తెలియదు, ఎలా వెళ్తున్నావో తెలియదు, ఎక్కడికి ఎవరికి ఏది తెలియదు. అది గోల్ కాదు. మానవ జీవితం తల గోల్ అంటే హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని భగవద్కి ప్రేమ వ్యక్తమైతే ఆయన భగవంతుడు సేవ చేయడం కోసం మా వైకుంఠానికి కృష్ణలోకానికి వెళ్ళడం. హరే కృష్ణ. Any question or comment for 5 minutes? Otherwise, we'll end it. సో వచ్చే వారం మీ అందరినీ ఈ మంగళాచరణ ప్రేయర్స్ ప్రాక్టీస్ చేయమని అడుగుతాను. రెండోది, ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి పర్లేదు, కానీ పాత వాళ్ళకి 2వ చాప్టర్ నుంచి 2వ చాప్టర్ వరకు ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేసాను, గుర్తుందా? 3, 4, 5, 6 ఈ వీటి మీద ఒక అసైన్మెంట్ ఐ విల్ కండక్ట్, నాట్ ఎగ్జామ్. హలో, సో ఎవరికైనా ప్రశ్న ఏమైనా ఉందా? లేదంటే విల్ ఎండ్ ఇట్. సరేనా? Aruna Mataji eక్కడ first time? I don't have her phone number. నాకు తెలియదు. ప్రభుజీ నేను నెంబర్ పంపిస్తాను ప్రభుజీ. Thank you, bro. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో విల్ ఎండ్ ఇట్ అయితే. సరే, నెక్స్ట్ వీక్ కలుద్దాం. సరేనా? Thank you, Prabhuji. హరే కృష్ణ. Thank you, Prabhuji. Hare Krishna. Thank you, Prabhuji. Thank you, Prabhuji. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా మీలో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఐఎమ్ అవైలబుల్ ఆన్ ట్యూస్డే ఈవినింగ్ 5 to 6. ఎనీవన్ కెన్ కాల్ మీ ఫర్ 5 to 7. యాక్చువల్గా పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటాయి, యూనో. సో నేను నెక్స్ట్ వీక్ ఈ అసైన్మెంట్ పంపిస్తాను. యూ కెన్ ఫినిష్ ఇన్ 2 weeks, 2-3 weeks. దండోత్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Prabhuji. Hare Krishna. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. Thank you. Hare Krishna, Prabhuji. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. product owner, Thank product you. manager,